హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మధు. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదే క్యాప్సికమ్ ఉల్లికారం. చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలాగా ఉంటుంది. సో చాలా ఈజీగా అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రెసిపీని మనం కంప్లీట్ చేసేయచ్చు. క్యాప్సికమ్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి బాగా తింటారు. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసేద్దాం. ఇలా క్యాప్సికమ్ నా దగ్గర 3 క్యాప్సికమ్ ఉన్నాయండి. సో మేమిద్దరం కాబట్టి మాకు ఇవి సరిపోతాయి. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ 3 క్యాప్సికమ్ని. అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ మీకు గ్రేవీ ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొక ఆనియన్ ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్ని ఫస్ట్ కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. దీంట్లో ఉప్పు, కారం అండ్ కొంచెం శనగపిండి, కొంచెం ఆయిల్, అంతే అండి. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అందరి ఇళ్ళల్లో తప్పకుండా ఉంటాయి కదా. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ని కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మిక్సీ పట్టేశాను. ఆనియన్స్లోని సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. కొంచెం ఆనియన్స్ ఉన్నా పర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసేసానండి. ఇది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఉల్లి కారం కదా. కొంచెం ఆయిల్లో మనకి ఆ కారం అనేది ఫ్రై అయితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని వాటిలో కామన్ కదా ఆయిల్. సో ఆయిల్ ఇలా వేసేసాను అనమాట. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికము, ఆ క్యాప్సికమ్ని ఇందులో వేస్తాను. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఇలా డైరెక్ట్ క్యాప్సికమ్ని ఫ్రై చెయ్యరు ఆయిల్లో. మన ఉల్లికారంతో పాటు డైరెక్ట్గా వేసేస్తారు. అలా అయినా చేయొచ్చు, కానీ నాకు ఇలానే చాలా ఇష్టం అండి. ఇలా నేను ఎందుకు చేస్తాను అంటే, ఎప్పుడైతే మనం క్యాప్సికమ్ అనేది ఇందులో వేసి ఫ్రై చేస్తామో అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయింది. సో నేను ఇక్కడ క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను. మీరు అంటే క్యాప్సికమ్ వేసిన తర్వాత చిటపట్లాడుతూ ఉంటుంది. కొంచెం మూత పెట్టేసి మనం ఉంచామంటే మగ్గిపోతుంది. చాలా అంటే చాలా ఫ్లేవర్ అంతా ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ ఆయిల్లోకి పట్టడం వల్ల మనకు ఉల్లికారానికి ఇంకా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను సైడ్కి పెట్టేసుకున్నాను ఫ్రై చేసేసి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా ఫ్రై చేసుకోకూడదు, హెవీగా. మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోతుందన్నమాట. అప్పుడు అలానే ఈ ఆయిల్లో కూడా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇంకొంచెం మనం ఆయిల్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో క్యాప్సికమ్ ఎంతో కొంత ఆయిల్ అనేది క్యాప్సికమ్కి పట్టేస్తుంది. అందుకని దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఆ ఆనియన్ పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో ఆనియన్ పేస్ట్ యాడ్ అవుతే. సో చూడండి, పొగలాగా వచ్చింది కదా. ఎందువల్ల అంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ దీంట్లోకి రావడం వల్ల మనకి పొగలాగా వచ్చేస్తుంది. బట్ డోంట్ వరీ, ఒక 10 నిమిషాలు అయిపోతే అది వెళ్ళిపోతుంది. సో ఇలా మొత్తం కలిపేసుకొని, గుర్తుంచుకోండి, ఈ రెసిపీ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ గ్యాస్ అనేది, ఫ్లేమ్ అనేది, ఎందుకంటే మనం హైలో పెట్టేసామంటే ఈ ఆనియన్ పేస్ట్ మాడిపోతుంది, అలానే క్యాప్సికమ్ కూడా బాగా మాడిపోతుంది. అలా మాడిపోతే మనకి టేస్ట్ రాదు, బాగోదు అసలు. మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టి సిమ్లో పెట్టేసి చేసుకోవాలి. ఇలా కాసేపు ఉంచామంటే ఒక 10 మినిట్స్ చాలండి, ఇది కుక్ అయిపోతుంది. చూడండి, దగ్గర పడిపోయింది కదా, ఇలా దగ్గరగా రావాలన్నమాట. సో ఇలా ఇక్కడ ఒక సీక్రెట్ ఉందండి. ఇలా దగ్గరగా వచ్చినప్పుడే దీంట్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. అదేంటనుకుంటున్నారా? మీరే చూడండి. దీనివల్ల మన రెసిపీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది.
శనగపిండి అండి, బేసన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ బేసన్ పౌడర్ మన వంటల్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఏ రెసిపీకైనా. ఈ బేసన్ పౌడర్ వేయడం వల్ల ఉప్పు, కారం అంతా ఈక్వల్గా అయిపోతాయి. ఒక్కోసారి హెవీగా ఉప్పు పడిపోతుంది, కారం ఎక్కువైపోతుంది, అలా ఉంటుంది కదా. ఇది యాడ్ చేయడం వల్ల మనకి అంతా ఈక్వల్గా అయిపోతాయి అన్నమాట. సో ఈ బేసన్ పౌడర్ యాడ్ చేసాం కదా శనగపిండి, అది పచ్చివాసన పోయేలాగా ఇంకొంచెం సేపు మనం దీన్ని వేయించుకుందాం అనమాట ఆయిల్లోనే. సో చూసారా, ఇలా ముద్దలాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, యాడ్ చేసేసాను. ఇలా ఇవి యాడ్ చేసి మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ చాలండి. 10 మినిట్స్ కుక్ చేస్తే మన రెసిపీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా లిడ్తో క్లోజ్ చేశాను. ఫ్రెండ్స్ చూడండి, మన రెసిపీ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. మీకు ఇంకా గ్రేవీ కావాలి అంటే ఆనియన్స్ని ఇంకొంచెం వేసుకోవచ్చండి. నాకు మాత్రం ఇంత చాలన్నమాట, ఈ గ్రేవీ నాకు సరిపోతుంది. సో అందుకని నేను ఆ 2 ఆనియన్స్ మాత్రమే వేశాను. సో చూడండి, చాలా టేస్టీగా ఉంది. నేను ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసేసాను కూడా. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. ఇది చాలా సింపుల్ కదండి, చాలా సింపుల్. ఎవరైనా మనకి ఇంటికి వచ్చినా కానీ చాలా క్విక్గా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి.